సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రీశం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో రామేశ్వరం బండా మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అంతిరెడ్డి శుక్రవారం తన నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా అంతిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో గెలిచి రామేశ్వరం బండా మున్సిపాలిటీ కౌన్సిలర్ గా విజయం సాధించి చైర్మన్ పదవి బాధ్యతలు చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజలు మభ్యపెట్టి మోసం చేస్తోందని విమర్శించారు. చేపిస్తాను మాటిస్తున్నాం వాళ్ళకు, ఎందుకంటే సుమారు 2000 ఇళ్ళు ఉంటాయి, కంపల్సరీ ఆన్లైన్లో వస్తట్టు మాట్లాడి చేపిస్తాను హామీ ఇస్తున్నాను. ఇంకోటి యువతకు కూడా మన గ్రౌండ్స్ లేవు, ఆ గ్రౌండ్స్ కోసం కావచ్చు. ఇంకా మేజర్గా చూసుకున్నట్టయితే మనకు రోడ్స్ ఈరోజు రామేశ్వరం మండలం నుంచి అక్కడికి వెళ్ళే రోడ్డు చూడవచ్చు. మనకి ఎంత దళిద్రంగా ఉంది, గత 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేరు. ఇది కూడా మాట్లాడి ఆ రోడ్డు కూడా చేపిస్తామని మాటిస్తున్నాం అందరు కూడా మా రామేశ్వరం బండ గ్రామ ప్రజలకు కోరేది ఒకటే అన్న. ఈరోజు 4 వార్డులు ఉన్నారు, 6, 7, 8, 9 ఈ వార్డులలో అందరూ భారీ మేరతో గెలిపిస్తే మీకు డెవలప్మెంట్లో ముందుండి మీకు అన్నీ కూడా దీని ద్వారా చెప్తున్నాం, ముందుండి మేము పనిచేస్తామని కోరుతున్నాం అన్న.